ఈసారి ఇప్పుడు ప్రకటించినటువంటి 27 మంది జాబితాలో 5 వారసులు నేరుగా ఆల్రెడీ వాళ్ళ తండ్రులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు రంగంలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్. సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉండేటువంటి ప్రేమాభిమానాలు లేకపోతే నియోజకవర్గంలో ఉండేటువంటి గౌరవం వాళ్ళ కొడుకులకి వాళ్ళ కుమార్తెలకి వస్తుంది అని చెప్పి ఎలా అనుకోవాలంటారు? ఏ ధైర్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద బోల్డ్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి అనుకున్నారు? సార్, ఒకటి అంటే యూత్ పాలిటిక్స్ వైపు రావాలనేటువంటివి అనే ఒక నానుడు అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా చాలామంది నుంచి చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇప్పుడు అలాగని చెప్పి ఇప్పుడు ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలన్నా, లేదా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలన్నా, ఒక నాయకుడి కొడుకు నాయకుడు అవ్వాలన్నా క్వాలిటీస్ ఉండాలి కదా సార్. మనం ఇచ్చినటువంటి దానికి వాళ్ళకి అవకాశాలు ఉంది, రేపు వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు అనేటువంటి నమ్మకంతోనే మనం అవకాశం ఇస్తాం. సో డెఫినెట్గా ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు చేసుకునే. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, నేను 3rd జనరేషన్ లీడర్ని. మా తాతగారు ఎమ్మెల్యే, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, మా నాన్న ఎంపీ. ఈరోజు నేను వచ్చానంటే నేను పెరిగినటువంటి వాతావరణం అంతా కూడా ఈ ప్రజా సమస్యల వైపు లేదా ప్రజా సేవ వైపు ఈ రకమైనటువంటి వాతావరణంలో మెలుగుతాం. అదే ఒక యాక్టర్ కొడుకు ఎక్కడ వెతుకుతాడు? వాళ్ళ నాన్న షూటింగ్లోనే, వాళ్ళ నాన్న ఒక ఉన్నటువంటి దీంట్లోనే అంత అభిప్రాయం ఉంటుంది. మాలాంటి వాళ్ళకి అందరికీ ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ మేము కూడా మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి కాబట్టి నేను కూడా అయిపోతానంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. నేను కష్టపడి పనిచేయాలి, ప్రజల్లోని ఇది సంపాదించుకోవాలి, ప్రజల తాలూకా మన్ననలు పొందాలి, అక్కడ మనం కష్టపడతాం అనేటువంటి నమ్మకం ప్రజలకు కలగాలి. ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ఆ లక్షణాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో మనం అవకాశం ఇచ్చాం. కొంతమంది ఓల్డేజ్, ఇప్పుడు చెన్నకేశవ రెడ్డి గారు ఉన్నారు, ఆల్మోస్ట్ 80-85 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో కొన్ని సందర్భాలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పేరుని కిట్టు ఉన్నాడు. కిట్టు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ తాతగారు మంత్రిగా పనిచేశారు, వాళ్ళ ఫాదర్ మంత్రిగా పనిచేశారు. కిట్టు మచిలీపట్నం నుంచి. అలాగే ఇవన్నీ కూడా డెఫినెట్గా వీళ్ళు కొంతమంది సోషల్ సర్వీస్లో ఉండి ప్రూవ్ చేసుకున్నటువంటి యువకులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు, లైవ్లోకి వచ్చినందుకు, అభిప్రాయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మురళీ గారు.